నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సంకీర్ణ ప్రభుత్వంలోనూ బీజేపీ తన మాట నెగ్గించుకుంటోంది. సుదీర్ఘకాలంగా నానుతున్న వక్ఫ్ చట్ట సవరణకు సిద్ధమైంది. ప్రతిపక్షాలు అస్త్రంగా మార్చుకుంటాయని తెలిసిన త్వరలో మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్న సవరణకే మొగ్గు చూపింది. భాగస్వామ్య పక్షాలను ఒప్పించింది. వక్ఫ్ బోర్డులకు ముకుతాడు వేయడానికి సిద్ధపడింది. వక్ఫ్ చట్ట సవరణ అనేది ప్రాధాన్య అంశంగా కాకుండా కేవలం వివాదాస్పద అంశంగా ఉంటూ వచ్చింది. బీజేపీ ఎందుకు వివాదాస్పద అంశాన్ని ముట్టుకోవాలని చూస్తోంది? ఒక్క కుదిపితే రాజకీయ ఆవరణ ఏ రూపం తీసుకుంటుంది? ఇప్పటికే విపక్షాల నుంచి వాగ్బాణాల ధాటిని ఎదుర్కొంటున్న బీజేపీ ఎందుకు ఈ సాహసానికి పూనుకుంటోంది? పైగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వక్ఫ్ గొడవలు అనేకం ఉండగా కమలం పార్టీ ఎందుకు కుదుపు వ్యూహాన్ని అనుసరిస్తుందనేది చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. అంతేకాదు, మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిన యూపీ, బెంగాల్, మహారాష్ట్రల్లో కూడా లక్షల కోట్ల వక్ఫ్ స్థిరాస్తుల ఆక్రమణల పర్వం ఉంది. బీజేపీ ఎందుకు ఇలా చేస్తోంది? లోక్సభ ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఎలాంటి అలజడి లేకుండా అన్నీ సజావుగా సాగిపోతున్నాయి. కీలక నిర్ణయాలేవీ తీసుకోవడం లేదు. లోక్సభలో ఇండీ కూటమి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోందనే భావన క్రమంగా పాదుకుంటోంది. మోదీ ప్రభుత్వం మునిపిటిలా లేదు. ఏదో తప్పని స్థితిలో బండి లాగుతున్న అభిప్రాయం కొంచెంగా బలపడుతోంది. పైగా బీహార్ సీఎం నితీష్, ఏపీ సీఎం చంద్రబాబులే కర్త కర్మ క్రియ అనే నెరేటివ్ స్థిరపడుతోంది. ఇది బీజేపీ భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదు. ఈ 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడపొచ్చు, కానీ రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఎలాంటి నెరేటివ్ మిగలదు. చేతులు కట్టు కూర్చున్న ప్రభుత్వం అనే అభిప్రాయం బలపడుతోంది. ఈ స్థితిని అధిగమించి క్రమంగా పాదుకుంటున్న ప్రతిపక్ష అనుకూల నెరేటివ్ను అస్థిరపరచాలి. అంటే ఒక కుదపాలి అనే అభిప్రాయానికి బీజేపీ వచ్చినట్టు పరిస్థితిని చూస్తే మనకు అర్థమవుతోంది. సంకీర్ణంలో అయినా బీజేపీ పట్టు వీడకుండా లక్ష్య సాధన వైపు వెళుతోందనే భావన కలగాలని బీజేపీ అనుకునే అవకాశమూ ఉంది. వక్ఫ్ చట్ట సవరణ పైకి సాధారణ సవరణగా వివాదాస్పద అంశంగా అనిపించినా అదేమంత సామాన్యమైన అంశం కాదు. సాధారణ ప్రజానీకం ఈ సవరణ చర్చలు, సంభాషణల్లో పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. కానీ దేశంలోని అనేక రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు వక్ఫ్ చట్ట సవరణ గుబులు పుట్టిస్తోంది. సంపన్న ప్రాంతీయ పార్టీల వందల కోట్లకు తొలతూగే నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అసదుద్దీన్ గోలంతా వక్ఫ్ చట్ట సవరణ ముస్లింలకు చేటు చేస్తుందని కాదు, తన కిందకు నీళ్ళొస్తాయనే భయంతో విమర్శలకు దిగుతున్నారు. అదెలాగో చెప్పే ప్రయత్నం చేస్తాను. వక్ఫ్ చట్టానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అనేక అవకాశవాద రాజకీయ వైఖరులు 1995లో సవరణకు కారణమయ్యాయి. తొలిసారి చట్టం వచ్చినప్పుడు దాని ప్రయోజనాలు వేరు. ఉపఖండ విభజన తర్వాత జరిగిన అనేక చర్చల్లో భాగంగా దేశం వదిలి వెళ్లిపోయిన ముస్లింల ధార్మిక ఆస్తుల రక్షణ కోసం 1954లో నెహ్రూ ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ముందు చట్టంలో సాధారణ నిబంధనలే ఉన్నాయి. వాటి ప్రయోజనాలు కూడా పరిమితం కాబట్టి 1954 వక్ఫ్ చట్టం పెద్దగా వివాదాస్పదం కాలేదు. ఆనాడు ఎవరికి అభ్యంతరాలు కూడా లేవు. 1923 బ్రిటిష్ వలస ప్రభుత్వం కూడా చేసిన ముసల్మాన్ వక్ఫ్ చట్టం కూడా అవధులు లేని అధికారాన్ని ఇవ్వలేదు. కానీ 1995లో పివి నరసింహారావు ప్రభుత్వం చేసిన చట్ట సవరణ వక్ఫ్ చట్టానికి మితిమీరిన అధికారాలను కట్టబెట్టింది. పివి ప్రభుత్వం చేసిన సవరణకు నేపథ్యం ఉంది. 1992లో జరిగిన రామ జన్మభూమి ఉద్యమం, బాబ్రీ మసీదు కూల్చివేతల నేపథ్యంలో పివి ప్రభుత్వం 1995లో చట్టానికి సవరణ చేసింది. ఇక్కడ కూడా ఓ మతలబు ఉంది. 1996లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో ముస్లిం సంతుష్టీకరణలో భాగంగా వక్ఫ్ చట్టానికి విశేష అధికారాలను కట్టబెట్టింది. దేశవ్యాప్తంగా వక్ఫ్ భూముల లెక్క తెలిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతోంది. దాదాపు 9,73,000 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ రంగంలో ఒక రైల్వే డిపార్ట్మెంట్కు 2022లో వేసిన లెక్కల ప్రకారం 4,86,000 హెక్టార్ల భూమి ఉంది. అంటే దాదాపు రైల్వే శాఖతో పోలిస్తే కొంత తక్కువని చెప్పాలి. 2022 డిసెంబర్లో కేంద్రం వక్ఫ్ స్థిరాస్తుల లెక్కలు తీయగా 8,65,000 స్థిరాస్తులు ఉన్నట్టు తెలిసింది. ఇందులో 3,53,850 ఆస్తులను మాత్రమే జీఐఎస్ మ్యాపింగ్ చేసింది కేంద్రం. మిగతాది ఇంకా చేయాల్సి ఉంది. అనేక చిక్కుల కారణంగా వాటి గుర్తింపు క్లిష్టంగా మారింది.
వక్ఫ్ స్థిరాస్తుల మొత్తం వివరాలను కేంద్రం 2023 ఫిబ్రవరిలో వ్యామ్సీ పోర్టల్లో పెట్టింది కూడా. ఇవన్నీ చట్ట ప్రకారం ధార్మిక సంస్థల ఆస్తులే కాబట్టి వక్ఫ్ బోర్డుల కింద వీటి నిర్వహణ ఉంటుంది. ఇవన్నీ ధార్మిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలి. కానీ దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులున్న నగరాలన్నింటిలో వీటిని పెద్ద పెద్ద వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు కారు చవకగా లీజులకు తీసుకుని తమ వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకుంటున్నారు. అందుకు హైదరాబాద్ నగరమే పెద్ద ఉదాహరణగా చెప్పుకోవాలి. లీజు కాలం 33 ఏళ్లు కాదు, ఏకంగా 99 సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్న ముస్లిం వ్యాపారులు భాగ్యనగరంలోనే ఉన్నారు. వక్ఫ్ స్థలాల్లో భారీ షాపింగ్ కాంప్లెక్స్ను నిర్మించి సంపన్నులకు కేవలం వందల రూపాయల అద్దెకిచ్చి నిరుపేద ముస్లిం వ్యాపారులకు నష్టం చేస్తున్నారు. భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న అబిడ్స్లో అలాంటి షాపింగ్లు చాలా ఉన్నాయి. బోర్డులన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం వక్ఫ్ భూములు వాడుకోవడం, ఖరీదైన భూములున్న చోట వాటిని వక్ఫ్ ఆస్తులుగా దబాయించి ఆక్రమించడం యథేచ్ఛగా జరుగుతోంది. దురాక్రమణకు ప్రబలమైన ఉదాహరణ తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి ఘటన. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగం తాలూకా తిరుచెందురై గ్రామం మొత్తంపై తనకే హక్కు ఉందని తమిళనాడు వక్ఫ్ బోర్డు ప్రకటించింది. కావేరీ తీరాన ఉన్న సుప్రసిద్ధ చంద్రశేఖర స్వామి ఆలయం, దేవాదాయ భూములు కూడా తనమేనని పేర్కొంది. రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అన్నింటా వక్ఫ్ భూముల సమస్యలున్నాయి. హర్యానా వక్ఫ్ బోర్డు అక్రమాలపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో అనేకసార్లు చర్చ జరిగింది. ఒక్క మహారాష్ట్రలో 92,000 ఎకరాల వక్ఫ్ భూములున్నాయి. వీటి విలువ కొన్ని వందల కోట్లుగా తేల్చింది ప్రభుత్వం. పూణే సిటీలో 2,800 స్థిరాస్తులున్నాయి. ఇవన్నీ అన్యాక్రాంతమైపోయాయి. పూణేలో 37,000 హెక్టార్ల భూమి భూబకాసురుల చేతుల్లో ఉంది. 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం 1,700 ఆస్తులను కొత్తగా గుర్తించింది. అయితే ఇవి నిజంగా పురాతన కాలం నుంచి వక్ఫ్ భూముల ఆక్రమణల ఫలితంగా బయటపడినవా కాదా అనేది తేల్చాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్లో కూడా వందల ఎకరాల వక్ఫ్ భూమి దురాక్రమణకు గురైంది. ఒక్క ఢిల్లీ నగరంలోని 123 వక్ఫ్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం సేకరించాలని ప్రయత్నిస్తే పెద్ద దుమారమే చెలరేగింది. ఒక్క జార్ఖండ్లో మాత్రమే వక్ఫ్ భూమి పెద్దగా లేనట్టు లెక్కలు చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్, యూపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక వక్ఫ్ స్థిరాస్తులున్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల స్థిరాస్తులు వక్ఫ్ ప్రాపర్టీగా ఉంది. దీనికి తోడు అదనపు ఆక్రమణలతో మరింత పెరిగింది. ఈ భూములు, ఆస్తులు, భవనాలన్నీ పెద్ద ఆసాముల చేతుల్లోనే ఉన్నాయి. వీరంతా ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు విరాళాల రూపంలో ముడుపులు చెల్లిస్తూ తమ వ్యాపారాలను చేసుకుంటున్నారు. తిరుచిరాపల్లి భూమి మనకింకా దూరం. ఇదే మహానగరంలోని షేర్లింగంపల్లి మున్సిపాలిటీ 1,510 ఎకరాల వక్ఫ్ భూమిని ఆక్రమించిందని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ 2006లో అసెంబ్లీ సాక్షిగా విచారణకు డిమాండ్ చేశారు. కుగ్రామాలు, మున్సిపాలిటీలు, నగరాలను మొత్తం వక్ఫ్ ఆస్తులుగా పేర్కొంటూ పెద్ద ల్యాండ్ బ్యాంకును తయారు చేసే కుట్రలో భాగమే ఇది. వక్ఫ్ చట్ట సవరణ వల్ల సాధారణ ముస్లిం ప్రజలకేమీ నష్టం జరగదు. ఇది మాత్రం ఖరాఖండిగా చెప్పొచ్చు. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు కొమ్ముగాసే పార్టీలకు, మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల వెన్నెముక ఆధారంగా ప్రతిపక్ష హోదాను అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఈ సవరణ ఇరకాటంలో పడేస్తోంది. ఇక్కడే మరో అంశాన్ని మనం గమనించాలి. పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు మాత్రమే సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్న అంశాలను విధానపరమైన నిర్ణయాల్లో భాగం చేస్తాం. లేకపోతే సంకీర్ణంలోని పార్టీలు చెప్పినట్టు వినే ధోరణిని ప్రదర్శిస్తే దాని మూలాల్ని అదే స్వతహాగా రద్దు చేసుకున్నట్టు అవుతుంది. ఇది మొత్తం బీజేపీ క్రెడిబిలిటీని దెబ్బతీస్తుంది. తానెప్పటికీ నిటారుగా నిలబడతాననే భావన ప్రజల్లో కలిగించాలంటే బలమైన అంశాలను, ప్రజల ఆస్తుల తాలూకు వ్యవహారంలో కఠిన చట్టాలను సులభతరం చేస్తూ రక్షణ కల్పిస్తూ జన సమూహాలకు దగ్గర కావాలని బీజేపీ భావిస్తున్నట్టు చూచాయిగా మనకు అర్థమవుతోంది. అయితే బీజేపీ చాలా పరిణితి, లౌక్యం ప్రదర్శించింది. ప్రతిపక్షాలను ఒప్పించడంలో విజయం సాధించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.